విశాఖలో ఇప్పుడు జరుగుతూ ఉంది. చాలా కామెంట్స్ కూడా చేశారు ఇప్పుడే వస్తూ ఉన్నటువంటి. ఏది నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, రోజానే మాట్లాడినట్లుంది. రోజా గారే ఏదో కామెంట్లో పవన్ కళ్యాణ్ గారు నేను అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను ఆ ప్రాంతంలో పుట్టాను ఈ ప్రాంతంలో పెరిగానని చెప్పి చెప్తా ఉంటారు. దానికి ఆయన కౌంటర్గా వైసీపీ వాళ్ళు నన్ను ప్రతి ప్రాంతంలో ఎలా పుడతారని విమర్శిస్తారు. నా పేరు పవనంలా పయనిస్తా, ప్రతి చోట నేనే ఉంటా, గిరిగీసుకుని బావిలో కప్పలా బతకండి అని వాళ్ళని బతకండి అని పవనం సర్వాంతర్యామి అని చెప్పని కూడా తన స్టైల్లో తాను ఇచ్చేశారు. అట్లాగే ఇంత ముందు వరకు కూడా ఓజీ అనేవారండి, కానీ 1 వీక్ మారిపోయింది. ఆయన అదే చెప్పాడు, ఓజీ ఇంకా ఉంది, అది కూడా మన మూవీ, కానీ ఇప్పుడు వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాని హక్కుని చేర్చుకోండి, ఈ సినిమాకి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని కూడా మీరు చూడండి. అంటే కోహినూరు వజ్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఆ ప్రోమో కూడా మన దగ్గర ఉంది. ఒకసారి ఆ ప్రోమో ఉంటే అది కూడా వేయండి. పవన్ కళ్యాణ్ గారు బయట ఉంటే ప్లే చేయండి. ఉదయ్ అందుబాటులో వచ్చాడు. ఉదయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మొత్తం విశాఖలో సంబరాలా సార్? ఉదయం నుంచి కూడా విశాఖలోని ఒక పండగ వాతావరణం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి 29 సంవత్సరాల తర్వాత సార్, అంటే ఆయన సినీ ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఉత్తరాంధ్రలో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వడం, దానికి ఆయన హాజరవ్వడం అనేది ఇక నిజంగా ఉత్తరాంధ్రలోని జనసేన కార్యకర్తలు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే మాత్రం ఒక పెద్ద పండగ వాతావరణం సార్. ఉదయం నుంచి కూడా తండోపతండాలకు అయితే మాత్రం అభిమానులు ఈ ఏయూ కన్వెన్షన్ సెంటర్కి చేరుకోవడం, అంటే పాసెస్ రిస్ట్రిక్షన్ చేశారు. ఎందుకంటే ఇది మినిమం అది 3000 కెపాసిటీ ఉన్నది కాబట్టి పాసెస్ అలౌ చేశారు. ఎక్కడ అందుకే సార్ చాలా నీట్గా అండ్ క్లీన్గా అయింది ఈవెంట్ కూడా. ఇంకొక రికార్డు సార్, ఇంతవరకు ఏ హీరోకి అందని ఒక గొప్ప రికార్డు పవన్ కళ్యాణ్ గారు అందుకున్నారు సార్. ఈరోజు 9:30కి ఈ ఉత్తరాంధ్రలో 100 ప్రీమియర్ షోలు అయితే మాత్రం ఈరోజు ప్రదర్శిస్తున్నారు సార్. 100 ప్రీమియర్ షోలు కూడా హౌస్ఫుల్ సార్. ఇంతవరకు ఉత్తరాంధ్రలో ఏ హీరోలు అందుకోలేని ఒక ఫీట్ని అయితే మాత్రం హరిహర వీరమల్లు ద్వారా పవన్ కళ్యాణ్ అందుకున్నారు. రేపు ఉదయం బెనిఫిట్ షో 160 థియేటర్లలో హౌస్ఫుల్ సార్. ఇది కూడా ఒక రికార్డు సార్. ఇంతవరకు ఉత్తరాంధ్రలో ఏ హీరో కూడా అందుకొని ఒక గొప్ప రికార్డు పవన్ కళ్యాణ్ అందుకున్నారంటూ కూడా ఈరోజు అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కాబట్టి, దట్టు ఎప్పుడు కూడా ఆయన హిస్టారికల్ మూవీస్లో ఎప్పుడు ఆయన యాక్ట్ చేసింది లేదు కాబట్టి ఇవన్నీ కూడా సార్ పవన్ అభిమానులకి అయితే మాత్రం పెద్ద పండగ వాతావరణం లాగా ఇక్కడ విశాఖపట్నంలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. మరొక ప్రధాన అంశం, ఈరోజు గురువుని అయితే మాత్రం ఈరోజు పదే గుర్తు చేసుకుంటూ ఎవరైతే సత్యానంద్ ఉన్నారో సత్యానంద్కి కాలికి నమస్కారం చేస్తూ సన్మానం చేస్తూ గురువు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు సార్. ఇక్కడ విశాఖపట్నంలో తనకున్న అనుభవాన్ని అయితే నమరించుకుంటూ 1992లో ఇండస్ట్రీ ఏదైతే లో కూడా ఎంతో ఇష్టమైన పాట, దానికి కూడా పాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఉర్రుతూ ప్రయత్నం చేశారు సార్ పవన్ కళ్యాణ్. రైట్. గురువు సత్యానందం గారిని, అంటే గురువుని గౌరవించటం, గురువుని ప్రజలందరి ముందు అభిమానులందరి ముందు కాళ్ళకి నమస్కారం చేసి సత్కరించి, ఈయన దగ్గర నేను నేర్చుకున్నాను, ఆ గురువు నేర్పిన విద్య వలనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పటం అనేటువంటిది అది గొప్ప విషయం. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం. జనరల్గా చాలామంది గురువు పేర్లు చెప్పుకోవడానికి లేకపోతే నేర్చుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా ఉండదు, వైట్ పేపర్.